డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ డెమాన్ పవన్ గురించి మాట్లాడాలి. డెమాన్ పవన్ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్ ఫిజికల్లీ. సో అందరూ కూడా మనకున్న టికెట్ ఫైనల్లో వచ్చినప్పుడు డెఫినెట్గా డెమాన్ పవన్ని మించిన ప్లేయర్ లేడు కాబట్టి డెమాన్ పవన్ గెలుస్తాడని అనుకున్నారు. అంతకు మించి డెమాన్ పవన్ నామినేషన్స్లో నేనే టికెట్ ఫినాలని గెలుస్తానని కూడా మిగతా కంటెస్టెంట్స్కు ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది అనుకున్నారు నిజంగా డెమాన్ పవన్ కొడతాడరా డెఫినెట్లీ ఈ టికెట్ ఫినాల్ టాస్క్ అని అనుకున్నారు అందరూ. అంటే కంటెస్టెంట్స్ అనుకున్నారు లేదు తెలియదు కానీ బట్ ఇది వ్యూవర్స్ అయితే డెఫినెట్గా అనుకున్నారు. కంటెస్టెంట్స్ కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యి ఉండొచ్చు, బట్ వ్యూవర్స్ మాత్రం డెఫినెట్గా డెమాన్ పవన్కి ఆ కెపాసిటీ ఉంది అని అనుకున్నారు, ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ అవన్నీ చూసి. బట్ అన్ఫార్చునేట్లీ డెమాన్ పవన్ ఈరోజు అవుట్ ఆఫ్ టికెట్ ఫినాల్ రేస్ నుంచి బయటికి రావడం జరిగింది. తనుజ కూడా ఎంతో ట్రై చేసింది టికెట్ ఫినాల్ రేస్లో ఉండాలని, బట్ తనుజ కూడా ఈరోజు రేస్ నుంచి బయటకు వచ్చింది. తనుజ సుమన్ శెట్టితో పెట్టిన టాస్క్లో, ఆ వాటర్ ట్యాంక్ టాస్క్లో పాపం అందరూ కూడా తనుజకి హెల్ప్ చేయడం జరిగింది. అందరూ కూడా వాటర్ని సుమన్ శెట్టి ట్యాంకర్లోనే వేయడం జరిగింది ఎక్సెప్ట్ భరణి అండ్ డెమాన్. స్టిల్ సుమన్ శెట్టి చూపించిన పోరాటం నిజంగా వండర్ఫుల్ అని చెప్పొచ్చు. ఇంతవరకు సుమన్ శెట్టి ఏ ఒక్క గేమ్లో కూడా ఇటువంటి డెడికేషన్, ఇటువంటి కమిట్మెంట్ని అయితే నేనైతే చూడలేదు. చాలా వండర్ఫుల్గా లాస్ట్ వరకు హోల్డ్ చేయడం జరిగింది ఆ ట్యాంకర్ని. బట్ అదర్ ఎండ్లో తనుజ భారాన్ని తట్టుకోలేక ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎప్పుడు కూడా లేడీస్కి తక్కువగా ఉంటుంది అబ్బాయిలతో పోలిస్తే. సో ఆమె వదిలేయడం జరిగింది. దాంతో టాస్ ఓడిపోయి టికెట్ ఫినల్ రేస్ నుంచి కూడా బయటకు వచ్చేసింది. చాలా అంటే చాలా బాధపడింది. ఆమె అనుకోని ఉండొచ్చు భరణి కొద్దిగా నాకు హెల్ప్ చేసిండే గెలిచిండే దాన్ని కూడా అని. ఆమె చాలాసేపు ఏడ్చింది. బహుశా అదొక కూడా ఒక రీజన్ ఉండొచ్చు, భరణి నాకు హెల్ప్ చేయొచ్చు కదా, నేను కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నాకు హెల్ప్ చేయలేదు, అయితే ఈ టికెట్ ఫినాల్ టాస్క్లో నాకు హెల్ప్ చేసింటే నేను గెలిచేదాన్ని, బట్ హెల్ప్ చేయలేదని కూడా లోపల అనుకుని ఉండొచ్చు. మళ్ళీ ఇంకొకటి ఏమంటే ఈ టాస్క్ అయిపోయిన తర్వాత సుమన్ శెట్టి అండ్ భరణి ఇద్దరు కూడా నెక్స్ట్ వచ్చే నామినేషన్స్ గురించి వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ టాస్క్లు కూడా మనకు ఒక రీజన్ అవ్వచ్చు నామినేషన్స్లో వేయడానికి, పాయింట్లు చెప్పడానికి అని. ఇక్కడ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆ గేమ్లో నువ్వు సరిగా ఆడలేదు, ఈ గేమ్లో సరిగా ఆడలేదు అని చెప్పి నాపై నామినేషన్ వేసాడని భరణి అనడం జరిగింది. అయితే భరణి కూడా ఏం చెబుతున్నాడంటే సుమన్ శెట్టితో బేసిక్ అర్థమెటిక్స్ కూడా సరిగ్గా చెప్పలేక ఓడిపోయాడని కూడా చెప్పి మనం నామినేషన్ వేయచ్చు కళ్యాణ్కు. ఎందుకంటే గేమ్ చూపించి చాలాసార్లు కళ్యాణ్ నామినేట్ చేయడం జరిగింది నన్ను అని కూడా భరణి డిస్కస్ చేయడం జరిగింది. బిగ్ బాస్ టికెట్ ఫినాల్లో భాగంగా నెక్స్ట్ ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఛాలెంజ్లో ఆడడానికి ఆమె హౌస్ మేట్స్ కళ్యాణ్, డెమాన్ అండ్ సుమన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ గేమ్ అనేది బ్లాక్స్కి సంబంధించిన గేమ్. ఈ గేమ్లో కళ్యాణ్, డెమాన్ అండ్ సుమన్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో డెమాన్ నిజంగా చాలా బాగా ఆడారని చెప్పవచ్చు. కొద్దిగా మైండ్ గేమ్ను కూడా యూజ్ చేయడం జరిగింది. కళ్యాణ్ అండ్ డెమాన్ ఇద్దరు కూడా సేమ్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ను గ్యాదర్ చేసుకోవడం జరిగింది. సుమన్ శెట్టితో ఉన్న కొన్ని బ్లాక్స్ని కొన్ని కళ్యాణ్ అండ్ కొన్ని డెమాన్ తీసుకోవడంతో సుమన్ శెట్టి చేతిలో కేవలం రెండు మాత్రమే ఉన్నాయి. ఇద్దరు డెమాన్ అండ్ కళ్యాణ్ ఇద్దరు కూడా సుమన్ శెట్టి పైన దాడి చేసినారే తప్పితే వాళ్ళిద్దరూ గేమ్ ఆడలేదు, అంటే ఫిజికల్గా అవ్వలేదు, వాళ్ళిద్దరు కూడా ఆడలేదు. సో ఇద్దరు కూడా సేమ్ ఉన్న సమయంలో డెమాన్ పవన్ కొద్దిగా తెలివిగా ఆలోచించి కళ్యాణ్ పైన అటాక్ వెళ్ళేలాగా ట్రై చేయడం జరిగింది. సో కళ్యాణ్ తన చేతిలో ఉన్న బ్లాక్స్ని యాక్చువల్గా బాక్స్లో పెడితేనే బర్జర్ వచ్చే సమయానికి బ్లాక్స్ అనేవి బాక్స్లో ఉండాలి. సో మనోడు పవన్ వచ్చేసి ఆ బ్లాక్స్ని తన బాక్స్లో ఉంచి కళ్యాణ్ పైన ఫైట్కి వెళ్ళేలాగా ట్రై చేస్తూ ఉన్నాడు. సో కళ్యాణ్ పవన్ వస్తాడు కాబట్టి తన బ్లాక్స్ని సేవ్ చేసుకోవాలని చెప్పి బ్లాక్స్ని చేతిలో పెట్టుకున్నాడు. అంతలోగా బర్జర్ వచ్చేసింది. కళ్యాణ్ బ్లాక్స్ని బాక్స్లో పెట్టేలోగా టైం అయిపోయింది. సో డెమాన్ పవన్ హైయెస్ట్
బ్లాక్స్ తన బాక్స్లో ఉన్నాయి కాబట్టి డెమాన్ పవన్ ఈ గేమ్ని గెలవడం జరిగింది. ఈ గేమ్లో మాత్రం డెమాన్ పవన్ చాలా బాగా ఆడాడు. సో డెమాన్ పవన్ నెక్స్ట్ ఎవరితో కంటెస్ట్ ఒకరితో ఆడాలంటే బర్నీతో నెక్స్ట్ టాస్క్లో ఆడడం జరిగింది. ఇందులో ఒక బ్రిడ్జ్ కట్టాలి. బ్రిడ్జ్ కట్టి ఒక టేబుల్ పైన 3 బ్యాగ్స్ని వేయాల్సి ఉంటుంది. సో ఈ గేమ్లో వచ్చేసి బర్నీకు చావరేవ్ అన్నట్లుగా అనుకున్నాడు. బర్నీ ఎక్స్పెక్ట్ కూడా చేయడం జరిగింది. తననే ఆప్ చేసుకుంటాడు డెమాన్ పవన్ అని ఎక్స్పెక్ట్ కూడా చేయడం జరిగింది. సో బర్నీ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే డెమాన్ పవన్ బర్నీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది టాస్క్లో ఆడడానికి. సో ఈ టాస్క్లో ఊహించని విధంగా బర్నీ సూపర్గా వండర్ఫుల్గా ఆడడం జరిగింది. సో ఈ గేమ్లో బర్నీ గెలిచి విన్ అవ్వడం జరిగింది. ఈ గేమ్లో ఓడిపోవడం ద్వారానే డెమాన్ పవన్ టికెట్ ఫైనల్ రేస్ నుంచి బయటకు రావడం జరిగింది. ఇంకా టికెట్ ఫైనల్లో గేమ్స్ టాస్క్స్ ఉన్నాయి ఇంకా రేపు ఎల్లుండి. సో ఎవరెవరు గెలుస్తారు టికెట్ ఫైనల్ అనేది నెక్స్ట్ 2 ఎపిసోడ్స్లో మనకు తెలుస్తుంది. ఈరోజు అయితే మెయిన్ పాయింట్స్ అంటే డెమాన్ పవన్ అండ్ తనుజ టికెట్ ఫైనల్ రేస్ నుంచి బయటకు రావడం, సుమన్ శెట్టి అండ్ బర్నీ ఇద్దరు కూడా టికెట్ ఫైనల్ రేస్లో ముందుకు పోవడం జరిగింది.